దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మేము ప్రభువును ఆరాధించుటకు సమకూడి ఉన్నాము. ప్రభువు మన ఆరాధనలో మనం నడిపించినట్లుగా మనము దేవుని సందులో కనబడదాము. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయం అనుసరించి నడుచువారు, ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కుగా ఉపయోగించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రోక్షించబడిన రక్తం ద్వారా మీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు కూడా మీరు ఎక్కడ చాటును భద్రపరిచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మీరు ఆరోగ్యకరమైన రెక్కల చాటు మాకు ఆశ్చర్యం కలిగించేశారు. మీకు వందనాలు. మా జీవితాల్లో మీరు ఇచ్చిన మరి యొక్క ఆదివారం బట్టి, ప్రభు దినాన్ని బట్టి, పరిశుద్ధమైన దినాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మేము మిమ్మల్ని ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ఆరాధించడానికి కావాల్సిన కృపను నడిపించమని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మా వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తిని నజరడి ఈ నామములో బంధిస్తున్నాం తండ్రి. మీ సహాయం, మీ సన్నిధిని అందించి మా మధ్యలో మీ నామాన్ని బహుగా హెచ్చించుకోమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ఉద్యోగ కీర్తన నుండి 11వ కీర్తన పాడుకుందాం. యేసు పరిశుద్ధ నామముకి ఎప్పుడు అధిక స్తోత్రం. Oh
ప్రత్యేకమైన కీర్తనలు మనం విందాము. తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఉత్తర పద్ధతిగా మరి దేవుని వాక్యాన్ని మన సహోదరులు యవనస్తులు వారు చదివిస్తారు. వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, అనుదినము మన్నాను ప్రజలను
ఘనపరతుము నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతుము నా యేసయ్యా. దావీదు కీర్తన 24వ అధ్యాయం చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కని కీర్తనలు పాడి దేవుని వాక్యాన్ని చదివినటువంటి సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో తిరిగి వాక్య ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈ దినపు వాక్య ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువాడము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని
ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ప్రభు యొక్క వాక్యమును మన కొరకు దీవించిన గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క దివ్యమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. మా జీవితాల్లో ఇచ్చిన ఈ యొక్క నూతనమైనటువంటి దినం, ప్రభు దినం, పరిశుద్ధ దినం, మీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డలంగా మేము సమావేశమై సమకూడి వాక్యము ధ్యానించే దినంలోనికి మీరు మమ్మల్ని నడిపించినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మేము మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకు మీరు మా నుండి కోరుకొనిచున్నారు. దానికి కనుక మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో మీ వాక్యం దగ్గరికి వచ్చినాం. వాక్యం మీద ఇంటున్నది, వాక్యం మీరు వ్రాయించి ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆవేశంలో వాక్యం వ్రాయించబడినది. వాక్యమును వివరించుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కావాలని మేము ఎరిగి ఒప్పుకొనిచున్నాం తండ్రి. వాక్యం అర్థం చేసుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాల్సినది ఉంటున్నది. పరిశుద్ధాత్మ దేవుని మీద మేము ఆధారపడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు విన్నవించుకుంటున్నాం. నేను యొక్క వాక్యమును మేము ధ్యానించుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాల్లో పనిచేయుటకు వాక్యము మా హృదయాల్లో వెలిగించుటకు కృప చూపి నడిపించమని ప్రార్థన చేసి పరిశుద్ధనామమున నడుచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క యోహాను సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్తకు ఒకవేళ టైటిల్ మనం పెట్టాలి అంటే దేని గురించి యోహాను సువార్త అంతా కూడా వ్రాసినాడు అని మనం ప్రశ్నించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియచేయటం కొరకు ఆయన యొక్క పుస్తకాన్ని సువార్తను వ్రాసినట్లుగా మనము జ్ఞాపం చేసుకోవాలి. యేసు నీవు ఎవరువు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఆయన తెలియచేస్తుంటున్నాడు. యేసు ఎవరు? ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరో ఈ యొక్క సమరయ స్త్రీకి ప్రత్యక్షం చేసుకుంటాం మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఆయన వ్యక్తులకు వ్యక్తిగతంగా ప్రాధాన్యతనిచ్చేటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నామనే విషయాన్ని మీ ముందు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ చదవబడినటువంటి యొక్క వాక్యము మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అటు రీతిగా త్రియేక దేవుడు ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మన కొరకు దీవించును గాక. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గమున ఆయన వెళ్ళటం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వినూత్నంగా చాలా ఆశ్చర్యకరంగా ఈ సమరయ మార్గమున వెళ్ళటం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత శిష్యులు కూడా ఆ సమరయలోనే వారికి ఆహారము తీసుకురమ్మని వారిని పంపించినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సమరయ మార్గంలోనికి వచ్చారు. సుకార్ అనే ఊరికి వచ్చినారు. ఆయన అలసి ఉన్న రీతిగా అక్కడ ఆ యొక్క యాకోబు బావి దగ్గర ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీతో ఆయన మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సమరయ మార్గమున వచ్చినప్పుడు సమరయ మార్గమునకు వచ్చి ఆయన గొప్పదైనటువంటి కార్యం జరిగించడం మనం చూస్తున్నాం. సమరయ స్త్రీని రక్షించక ముందుగానే ఆయన గొప్పదైన కారణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనము వీరికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సమరయ మార్గంలో యేసు ప్రభువారు ఆయన ప్రయాణం చేసి ఇక సమరయ దేశంలోని కానీ వచ్చి ఆ సుకారు గ్రామంలో ఆయన ఉండి ఆయన అక్కడ ఉన్నటువంటి యూదులకును సమరయులకున్న ఆ ద్వేషమును ఆయన కొట్టివేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. యూదులకు సమరయులకు ఉన్న ద్వేషం గురించి ఆలోచన చేసినట్లయితే ఇంతకు ముందుగానే మీతో ప్రస్తావించి ఉన్నాను. చారిత్రకంగా మనం ఆలోచన చేసినట్లయితే వారు సంకర మిశ్రిత జనాంగంగా వారు ఉన్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంచేత అది రేషియల్ హేట్రెడ్నెస్ ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గర ఆయన
యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గర ఆయన మరి ఈ యొక్క స్త్రీతో మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి యూదులైన వారు సమరయులతో ఆయన వారు సాంగత్యం చేయడం మాత్రమే కాదు, కానీ యూదులైన వారు వాస్తవానికి స్త్రీలతో ఎంత మాత్రం కూడా మరి మాట్లాడరు. మరి అందుకనే యూదుల యొక్క ప్రార్థనలో నీవు నన్ను స్త్రీగా చేయనందుకు నీకు నిండా వందనాలు అని మరి ప్రతి యూదుడు ప్రతిరోజును కూడా ప్రార్థన చేస్తాడు. మరి నిషిద్ధమైనటువంటి జంతువును కూడా చేయనందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేస్తాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి మరి చాలా అసహ్యకరమైనటువంటి మరి దేవునికి ఇష్టము కాని ప్రార్థన అనే విషయం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమరయలోని సుకారును ఈ యొక్క గ్రామమునకు వచ్చుట ద్వారా ఆ స్త్రీతో మాట్లాడటం ద్వారా సమరయ స్త్రీతో మాట్లాడటం ద్వారా ఆయన మరి అనేకమైనటువంటి అడ్డుబండలను కొట్టివేసినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. మరి ఇది ఛాయారూపంగా లేక ఇది ముందుగా ఆయన చేసినటువంటి పనిగా అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయి ఆయన తిరిగి మరి 3వ దినం లేచిన తర్వాత సంపూర్ణంగా ఆయన ఈ అడ్డుగోడలన్నిటిని కూడా కొట్టివేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు ఏ యొక్క జాతికి చెందినవాడు కాదు, కానీ హిజ్ అ ట్రాన్స్రేషియల్. ఆయన అందరికీ పైన ఉన్నవాడు, ఆయన అందరికీ ప్రభు అయించున్నాడు. కాబట్టి అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ ఆయన రాస్తూ ఉన్నాడు. దయచేసి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విదురూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లి సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఆ శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానం ద్వారా ఈ యొక్క ద్వేషం అంతటిని కూడా కొట్టివేసి ఒక నూతన సృష్టిని, సంఘము అనేటువంటి నూతనటువంటి మరి సృష్టిని ఆయన జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంచేత మరి 19వ వచనం 2వ అధ్యాయం 19వ వచనం ఏమంటాడంటే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఇండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఒక గొప్పదైనటువంటి సువార్త మర్మాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అది మొదటిగా ఇక్కడ ఈ యొక్క సమరయ మార్గంలో ఈ సుకారు గ్రామానికి వచ్చి ఆయన చేయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఈ యొక్క యాకోబు బావి దగ్గరికి వచ్చి ఆయన ఈ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతుంటున్నారు. సహజంగా స్త్రీలు వారు నీరు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు సహజంగా స్త్రీలు వారు సమూహంగా వెళ్తారు, ఒక గుంపుగా వెళ్తారు, 5 కలిసి వెళ్తారు. ఇది తూర్పు దేశము యొక్క అది ఒక విధమైనటువంటి సంస్కృతిగా మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో కూడా ఎవరైనా స్త్రీలు వారు నీళ్లు పట్టుకోవటానికి లేక ఏదైనా మరి పనులకు వెళ్ళేటప్పుడు వారు సహజంగా 3-4 కలిసి ఒక గుంపుగా వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఒక్కదిగా అక్కడికి రావటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎందుచేత మరి ఈ యొక్క స్త్రీ ఏకాకిగా చేయబడింది అని మనం ప్రశ్నించినట్లయితే ఆమె యొక్క చరిత్ర మరి ఆ గ్రామంలో ఉన్న వారికి తెలుసు కనుక వారు మరి ఆమెను దూరం పెట్టినట్లుగా, మరి ఆమెను ఒంటరిగా ఉంచినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క స్త్రీ ఆమె యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఒంటరితనము, ఆమె అంతరంగంలో ఉన్నటువంటి విరవబడినటువంటి స్థితి, ఆమె యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎంప్టీనెస్, ఆమె అంతరంగంలో ఉన్నటువంటి ఖాళీతనము మనం చూసినట్లయితే బ్యాంక్రప్సీ, ద స్పిరిచువల్ మోరల్ బ్యాంక్రప్సీని మనము యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సంబోధించినట్లుగా
అడ్రస్ చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అడ్డుగోడలను పడగొట్టివేయడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క స్త్రీనితో మాట్లాడుచున్నప్పుడు, ఈమెను సంధించినప్పుడు, ఈమెతో సంభాషణ చేయించున్నప్పుడు ఆ స్త్రీ యొక్క హృదయపు అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీతనాన్ని, ఆ యొక్క బ్యాంక్రప్సీని ఆయన వెలికి తీసి ఆయన మరి ఆ స్త్రీని మరి తన వైపుకు మళ్ళించి ఆమె క్రీస్తు మార్గంలో నడుచుటకు మరి ఆయన కారణమైనట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క స్త్రీతో మరి కలిగినటువంటి సంభాషణ, మరి ఈ యొక్క సుకారు గ్రామంలో యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీతో ఆయన మాట్లాడినటువంటి సంభాషణను మనం 4 రకాలుగా 4 భాగాలుగా విభజించుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా నీటిని గురించిన సంభాషణ వారిద్దరి మధ్యన జరిగినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. రెండవదిగా మరి ఆ స్త్రీ యొక్క భర్తను గురించినటువంటి సంభాషణ, మరి ఆమె యొక్క వైవాహిక స్థితిని గురించిన సంభాషణ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మరి ఆరాధన గురించినటువంటి సత్యాల్ని మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా మరి మెస్సీని గురించినటువంటి సంభాషణ, ప్రత్యక్షత గురించిన విషయాలని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ యొక్క స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినారు. మొదటిగా నీటిని గురించి, తరువాత ఆమె యొక్క వైవాహిక స్థితిని గురించి, ఆమె స్థితిని గురించి, మరి మూడవదిగా ఆరాధన స్థలము గురించి, మరి నాలుగవదిగా మరి మెస్సీని గురించిన విషయాలు ఆయన మాట్లాడినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీ మరి తో ఆయన మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారు? మరి నాకు దాహమునకు నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఒక సామాన్యమైన రీతిలో ఆయన అడుగుతున్నారు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళివ్వు. ఒక యథార్థమైనటువంటి మాట ఇచ్చినది. ఆయన అలసి ఉన్నారు అనేటువంటి మాట పైన చూస్తున్నాం. చేత యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగా ఆయన నీరు ఆయనకు కావాలి అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది. వారు అలసి ఉన్నారు కనుక వారు ఆహారం కొరకు వెళ్తూ ఉన్నారు. ఆహారం కూడా వారికి కావాలి. ఆ సందర్భంలో యేసు ప్రభువారు చేసినటువంటి పరిచర్యను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ స్త్రీ మరి తిరిగి వేసినటువంటి ప్రశ్న ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపం చేసుకుందాం, చదువుదాము. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఈ స్త్రీ ఆమె యొక్క మొదటి అబ్జర్వేషన్, మొదటి పరిశీలనలోనే ఆమె వేస్తున్నటువంటి ప్రశ్న, ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, నీవు యూదుడవు, నీకు యూదయ సంస్కారము నీకు తెలిసిన వాడువు, నువ్వు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, కానీ నీవు నన్ను ఎలాగున, యూదుడైన నీవు సమరయులైన నన్ను ఎలాగున దాహమునకు నీళ్ళమని అడుగుచున్నావు అనే ప్రశ్న మరి ఆమె సంధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈమె యొక్క అండర్స్టాండింగ్లో, ఈమె యొక్క గ్రహింపులో మరి ఈ యొక్క సమరయ స్త్రీ యేసు ప్రభువారిని మొదటిగా ఎలాగన గ్రహించింది, ఎలాగన అర్థం చేసుకుంది అంటే ఆయన ఒక యూదుడు అనే విషయాన్ని గ్రహించింది. మంచి మరి పరిశీలనే. కానీ యేసు ప్రభువారు ఆయన ఇక్కడ ఒక మాట అడుగుతుంటున్నారు. దయచేసి చూద్దాం. 10వ వచనంలో, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి అమ్మా నేను యూదుడనని నువ్వు గ్రహించావు, కానీ నేను ఎవరో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలములను ఇస్తారు. నేను ఎవరో, నువ్వు యూదుడని నువ్వు నన్ను తలంచున్నావు, కానీ నేను ఎవరో నువ్వు ఎరిగి ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ నోన్ హూ ఐ యామ్, నేను నిజంగా ఎవరినో నీకు తెలుసుంటే నువ్వు ఆయన్ని అడుగుతావు, ఆయన నీకు జీవజలములను ఇస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను మరింత లోతుగా
తన గురించి అర్థం చేసుకోవాలనేటువంటి తాత్పర్యంతో ఆయన అడుగుతూ ఉంటున్నారు. మనకి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జీవజలములను ఇచ్చును అనేటువంటి పదాన్ని ఆయన ఉపయోగించడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ చాలామంది చెప్పేటువంటి మాట ఏమిటంటే మరి జీవజలములు అని అనగా అది బావి నీళ్లు కాకుండా పారే నీళ్లు, పారుచున్నటువంటి నీళ్ళు ఇస్తాడు అని చెప్పాడు యేసు ప్రభువారు అని మరి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమని చెప్తున్నారు అని అంటే, నేను నీకు ఫ్రెష్ వాటర్ ఇస్తాను అని మరి ఒక శుభ్రమైన నీళ్లు మరి ఇస్తాను, తాజా నీళ్లు ఇస్తాను అని యేసు ప్రభువారు చెప్పారని కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. కానీ ఈ స్త్రీ కూడా అలాగనే అర్థం చేసుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు నాకు నీళ్లు ఇస్తారు, ఆ నీళ్లు మరి శ్రేష్టమైనటువంటి నీళ్లు అనేటువంటి ఆలోచన, నేను ఇంత దూరమును రాకుండా, ఒంటరిగా రాకుండా నాకు నీళ్లు మరి కావాలి అనే మాట చెప్తుంది. కానీ యేసు ప్రభువారు మరి ఉపయోగించినటువంటి పదం, ఆ యొక్క మాట పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మానవులకు ఇచ్చేటువంటి ఆత్మీయమైన దప్పిక కలిగిన వారికి ఇచ్చేటువంటి మరి ఆ యొక్క నీళ్లు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం యేసు ప్రభువారి మనసులో మరి ఈ యొక్క మాటలు ఉండి ఉంటాయని నేను తలస్తున్నాను. 12వ అధ్యాయము 3వ వచనం, రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేరుకొందరు. అక్కడ 3వ వచనంలో ఇదిగో నా 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనము, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారం. ఆయన కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేరుకొందురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రవచనాన్ని మనసునందు ఉంచుకొని ఆయన ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారేమో అని నేను తలస్తూ ఉంటున్నాను. ఆయన దేవుడు మానవులకి ఇచ్చేటువంటి ఆ యొక్క జీవజలములు, మరి ఆ యొక్క దివాళా తీసినటువంటి హృదయం, ఆ యొక్క ఖాళీతో ఉన్నటువంటి హృదయం, డొల్లతో ఉన్న హృదయము, ఎండిపోయినటువంటి హృదయంలోనికి ఆయన ఇచ్చే నీళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ ఈ యొక్క స్త్రీ ఆ యొక్క కామన్ థింగ్, సహజమైనటువంటి మరి వారిద్దరి మధ్యన సహజమైనటువంటి నీరును ఆయన ఆధారంగా తీసుకొని ఆయన జీవజలముల గురించి మరి ఆయన మాట్లాడుతున్నారు. హృదయములను నింపేటువంటి జలముల గురించి ఆయన మాట్లాడుతున్నారు. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇక ఈ యొక్క స్త్రీ యొక్క హృదయంలో ఖాళీతనము, మరి ఆమె ఖాళీతనాన్ని మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మరి ఆ యొక్క ఖాళీ హృదయము, ఎండిపోయిన హృదయము, వాడిపోయిన హృదయము, మరి ఎంత మాత్రము కూడా నిరీక్షణకు ఆస్పదం లేని హృదయము, ఆ యొక్క ఒంటరితనంతో కొన్ని హృదయంలోనికి ఆయన చెప్తున్నట్టు మాట, ఐ విల్ ఫిల్ యూ విత్ ది ఇటర్నల్ రిసోర్సెస్, నిత్యమైనటువంటి ఆ యొక్క జలములను నేను నీకు ఇస్తాను అనేటువంటి మాటను యేసు ప్రభువారు చెప్తుంటున్నారు. మరి ఇర్మియా గ్రంథకర్త కూడా మరిలో 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా మరి ఇదే మాటను ఆయన మరి వకాణం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. దేవుడు తను తాను ఎలాగైనా పరిచయం చేసుకుని ఉన్నాడు అని అంటే జీవజలములుగా ఆయన పరిచయం చేసుకుని ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను నీకు జీవజలములను ఇస్తాను. దయచేసి చూడండి 11వ వచనంలో, నీకు జీవజలములను ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇఫ్ యు నో మీ హూ ఐ యామ్, నేను ఎవరినో నీకు తెలుసుంటే నేను నీకు జీవజలములను ఇస్తాను. ఐ విల్ గివ్ యు గాడ్, దేవుని నేను నీకు ఇస్తాను. లేక నేను నీ యొక్క జీవితంలో మరి నీకు కావాల్సిన ఆత్మీయమైనటువంటి స్థితిని, దేవునితో మరి ఉన్నటువంటి సహవాసంలో ఉండేటువంటి ఆ యొక్క సంపూర్ణతను నీకు ఇస్తాను. దేవునితోని సహవాసంలోని ఆ సమృద్ధిని నీకు ఇస్తాను. దేవునితోని సహవాసంలోని ఆ పరిశుద్ధతను నీకు ఇస్తాను. నీకు జీవజలములను ఇస్తాను అని Christ is introducing God the Father. Christ is introducing the living God to this woman. ఈ యొక్క స్త్రీకి ఆయన సజీవుడైన దేవుణ్ణి పరిచయం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి వెంటనే ఈ యొక్క సమరయ స్త్రీ మనం పలుకుతున్నటువంటి మాటను మనం చూద్దాం. దయచేసి చూద్దాం.
11వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును, నీ దగ్గర ఆ యొక్క నీరు తోడుకునేటువంటి సాధనం ఏమీ కూడా లేదు కదా, నీకు ఎలా దొరుకుతుంది అనే ప్రశ్న అడుగుతున్నది. మరి 12వ వచనము, తామును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. నీవు యాకోబు కంటే గొప్పవాడవా? మొట్టమొదటిగా తలంచింది ఆమె, ఆయన యూదులను తలంచింది. రెండవదిగా ఈయన గొప్పవాడు, కానీ యాకోబు కంటే గొప్పవాడు ఆయన అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఈమె వ్యక్తం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువారు ఆయన గొప్పవాడు, మన ప్రభు ఆయన గొప్పవాడుగా ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు. మరి చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం అంతా కూడా గొప్పవాడైన క్రీస్తుని గురించి మరి గ్రంథస్థం చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయం కంటే గొప్పవాడు, ఆయన విశ్రాంతి దినం కంటే గొప్పవాడు, ఆయనకి సాతాను అధికారం కంటే గొప్ప అధికారం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోనా కంటే గొప్పవాడు, యేసుక్రీస్తు ప్రభువారు సొలొమోను కంటే గొప్పవాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయముల కన్నా గొప్పవాడు, మన హృదయములన్న పైన ఉన్నవాడు అనే విషయాన్ని మత్తయి సువార్తలో మనం చూడవచ్చు. దానికి అనుసంధానంగా మరి పత్రికలు చదివినప్పుడు మనకి 6 విషయాలు కూడా మరి తెలుస్తాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసు ప్రభువారిని ఇక్కడ అడుగుతా ఉంది, నువ్వు గొప్పవాడువా? యాకోబు కన్నా గొప్పవాడువా? మా యొక్క ఉద్దేశంలో మేము మిశ్రిత జనమైనప్పుడు కూడా, మీరు యూదులైనప్పుడు కూడా మన యొక్క మూల పురుషుడు ఒకడే యాకోబు నుండి యొక్క ఇశ్రాయేలు దేశము ఆవిర్భవించింది. ఆయన సంతానం నుండి పుట్టిన వారమే, ఆ 12 గోత్రముల నుండి వచ్చిన వారే. కానీ నీవు ఆ యొక్క యాకోబు కన్నా, మా పితరుడి కన్నా, మా యొక్క మూల పురుషుడి కన్నా నీవు గొప్పవాడువా అనే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారిని ఈ అడగటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అనే ప్రశ్న ఆమెను అడుగుతా ఉన్నది. అందుకని యేసు ప్రభువారు 13వ వచనంలో మాట చెప్తున్నారు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్నటువంటి మాట ప్రవచన గ్రంథాలలో ఏదైతే గ్రంథస్థం చేయబడిందో ఆ మాటను నొక్కి ఒక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. మరి నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును. దే స్ప్రింగ్ ఫోర్ ఫ్రమ్ ద హార్ట్. ఈ యొక్క నేనిచ్చే నీళ్లు హృదయంలోంచి అవి బయటకు వస్తాయి. కాబట్టి ఈ నీళ్లు శారీరక సంబంధమైన, భౌతిక సంబంధమైన నీళ్లు కాదు, కానీ నీ నీళ్లు మరి అది దైవ సంబంధమైనది, అది దేవునితోని సహవాసం నుండి వచ్చేటువంటి ఆ ఆశీర్వాదం అనే విషయాన్ని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉంటున్నారు. అంచేత ఆమె చెప్తున్నది 15వ వచనం, ఆ స్త్రీ ఆయనను చూచి నేను దప్పికొనకుండునట్లు చేదుకొనకింత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయము, ఆ నీళ్లు నాకు దయచేయి. వెంటనే యేసు ప్రభువారు అడుగుతున్నారు. దయచేసి చూద్దాం 16వ వచనంలో, యేసు నువ్వు వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే సరిపోతుంది. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సుకారును గ్రామంలో యాకోబు బావి దగ్గర నీటిని గురించిన సంభాషణ చేస్తున్నారు. ఆయన మాట్లాడింది మరి జీవ జలముల గురించి, దైవత్వముల గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ సమయంలో ఆ యొక్క అటెన్షన్ మరి షిఫ్ట్ చేయబట్టం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు జీవజలము అనే విషయం నుంచి ఇప్పుడు ఈ యొక్క స్త్రీ యొక్క జీవితంలోనికి ఆయన హృదయంలో చూస్తూ ఉన్నారు. ఆమె యొక్క జీవితంలోని సంగతులను ఆయన బయటికి తీయటం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దయచేసి చూడండి 15వ వచనము, మరి 16వ వచనము, యేసు నువ్వు వెళ్ళి నీ పేమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. నేను అనుకుంటున్నాను, ఈ స్త్రీ
తన జీవితంలో ఎన్నడూ కూడా పొందినటువంటి ఎంబారాస్మెంట్, చాలా అసౌకర్యంగా ఫీల్ అయి ఉంటుంది. నీ పెనిమిటిని తీసుకురా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఈమెకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఈయన మాత్రం యూదయ బోధకుడు, కానీ ఈయనకి అతీతమైన శక్తులు ఉన్నాయి ఈయన దగ్గర అని తలంచుంటుంది. కాబట్టి ఒకటే మాట చెప్పింది, నాకు పెనిమిటి లేడు, ఐ డోంట్ హ్యావ్ ఎ హస్బెండ్. ఈమె పర్సనల్ లైఫ్ గురించిన విషయాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆమె హృదయంలోని నిజమైన స్థితి బయటకు వస్తూ ఉన్నది. చాలామంది కౌన్సిలింగ్లో నేను గమనించాను, వారు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వారితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు దే కవరప్, ఒక షీల్డ్ లాగా మరి కవర్ చేసుకుంటారు, రిలీజియన్ కవర్ చేసుకుంటారు, లేకపోతే కొన్ని స్పిరిచువల్ వర్డ్స్ని కవర్ చేసుకుంటారు. కానీ వాటన్నిటిని కూడా పగలగొట్టి వారి యొక్క హృదయంలోని యొక్క నిజమైన స్థితి గురించి మాట్లాడినప్పుడు దే విల్ బ్రేక్, వారు పగిలిపోతారు. నా యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కొంతమంది యవనరాండ్రులను కౌన్సిల్ చేసినప్పుడు వారి చుట్టూ కూడా కొంత చుట్టుకున్నారు. హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను, హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీతనాన్ని, హృదయంలో ఉన్న దుఃఖాన్ని, హృదయంలో ఉన్న తమ జీవితాన్ని గందరగోళం చేసుకునే స్థితి అంతటిని కూడా వాళ్ళు దాచుకున్నారు. పైన మంచి నగిషితో కూడిన సంభాషణ, నగిషితో కూడినటువంటి మరి వేషభాషలు, మరి చాలా స్మూత్గా, చాలా చక్కగా ఉన్నట్లుగా, చాలా సోఫిస్టికేటెడ్గా ఉన్నట్లుగా వారు కనిపించారు. కొంతమంది యవనస్తులు నేను వారిని కౌన్సిల్ చేసినప్పుడు, కానీ ఆ యొక్క హృదయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు, వెన్ వి అడ్రస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లంలోనికి వచ్చినప్పుడు దే ఆర్ బ్రోకెన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యొక్క హృదయ స్థితిని ఆయన అడ్రస్ చేస్తూ ఉన్నారు, ఆయన సంధిస్తూ ఉన్నారు, సంబోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారికి ఆయన ముందుగానే ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఆమెకు 5 పెనిమిట్లు ఉన్న విషయం ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఉన్నవాడు మరి ఆమె యొక్క మరి ఆ యొక్క లీగల్ హస్బెండ్ కాదనే విషయం ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కానీ ఆయన అడుగుతూ ఉన్నాడు, హీఈస్ మేకింగ్ హర్ టు రియలైజ్ హూ షీ వాస్. ఆమె ఎవరో అర్థం చేసుకోవటానికి, ఆమెకు నిజస్థితి, దాచబడినటువంటి స్థితిని ఆయన యేసు ప్రభువారు బహిర్గతం చేస్తూ ఉన్నారు. నాట్ టు డీమీన్ హర్, ఆమెను అవమానపరచడం కొరకు కాదు, నాట్ టు హ్యూమిలియేట్ హర్, ఆమెను తగ్గించడం కొరకు కాదు, కానీ టు రీబిల్డ్ హర్, ఆమె జీవితాన్ని ఆయన సరిచేయటం కొరకు యేసు ప్రభువారు ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు. టు రీబిల్డ్ హర్ లైఫ్, not to make her to go into depression, but to give her deliverance. ఆమె ఇంకా కూడా కృంగిన స్థితిలోకి వెళ్ళటం కొరకు కాదు, కానీ ఆమెకు విడుదలను కలుగు చేయడం కొరకు యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడినప్పుడు, మన హృదయ స్థితిని ఆయన బహిర్గతం చేసినప్పుడు మనం కృంగుబాటులోనికి వెళ్ళం, కానీ పశ్చాత్తాపంలోనికి వెళ్తాము. పశ్చాత్తాపడటం మాత్రమే కాదు, కానీ విడుదలను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన గురించిన విడుదలలో ఆయన గురించిన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించువాడాయించున్నాడు. ఇక్కడ చెప్తుంది, ఉన్నవాడు నా పెనిమిటి కాడు. ఇంకో విధంగా చెప్పాలంటే, దే ఆర్ నాట్ వర్తీ టు బి కాల్డ్ యాజ్ హస్బెండ్స్. వారు భర్తలుగా పిలువబడటానికి అర్హులు కారని చెప్తుందేమో నేను అనుకుంటూ ఉన్నాను. ఆమె యొక్క ఇమోషన్స్ ఎలాగున్నాయో నాకు తెలియదు, ఆమెకి రీజనింగ్ మైండ్లో ఏమున్నదో మనకు తెలియదు. కానీ యేసు ప్రభువారు చెప్తుంటున్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. నువ్వు చెప్పిన మాట వాస్తవమే, నీకు భర్తలు లేరు, కానీ నువ్వు పాపములో ఉన్నావు. యు డోంట్ హ్యావ్ లీగల్ హస్బెండ్, బట్ యు ఆర్ ఇన్ సిన్. యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్. నువ్వు పాపములో ఉన్నావు. అవును, నువ్వు ఒప్పుకున్నావు, సత్యమే చెప్పావు.
వెంటనే ఆమె యొక్క రెస్పాన్స్ చూడండి 19వ వచనంలో. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. సరిపోతుందండి. అప్పుడు ఆ స్త్రీ, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ప్రవక్త మరి ఆ సమస్తమును కూడా ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. సమస్తమును ప్రవక్తకు సమస్తము కూడా బయలుపరచబడతాయనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల పుస్తకాల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రవక్తలకి ప్రభు ముందుగానే బయలుపరుస్తాడు కనుక అక్కడ ఉన్నటువంటి సంగతులను ఆయన ముందుగానే ప్రవక్తలకు తెలియచేసి వారి ద్వారా ఆయన తెలియచేస్తాడు. కాబట్టి ఈమె గ్రహించింది, యు ఆర్ అ ప్రాఫెట్. మొదటగా ఏమని చెప్పింది? నువ్వు యూదుడు అని చెప్పింది. రెండవదిగా నువ్వు యాకోబు కంటే గొప్పవాడవు అని ప్రశ్నించింది. అంటే నువ్వు గొప్పవాడవు అని తలంచింది, బోధకుడు అని తలంచింది. మరి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈమె యేసు ప్రభువారిని నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఐ థింక్ యు ఆర్ అ ప్రాఫెట్. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మోషే కంటే గొప్పవాడు. ఈయన ప్రవక్త మాత్రమే కాదు, కానీ ప్రవక్త కన్నా గొప్పవాడు అనే విషయాన్ని ఇక్కడ మరి ఈయన ప్రభు బయలుపరచడానికి ఇష్టపడుతున్నారు. 2 డిస్కోర్సెస్ ఆర్ ఓవర్. ఒకటి నీటిని గురించిన సంగతిని ఆయన తెలియచేసింది. రెండవదిగా యేసు ప్రభువారు ఆ సంభాషణలో ఆమె భర్తను గురించి మాట్లాడినప్పుడు ఆమెకు నిజస్థితిని యేసు ప్రభువారు బయలుపరిచినారు. ఇప్పుడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క స్త్రీ అకస్మాత్తుగా, I know you're a prophet. Then you must be the person who knows the knowledge of place of worship. ఆరాధన స్థలం గురించిన విషయం నువ్వు ఎరిగిన వాడుగా ఉంటున్నావు. ప్రవక్త దగ్గర తెలుసుకోవాలని తలంచుంటుంది. వెంటనే తన యొక్క డిస్కషన్ని మరి మార్చడం మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనము, మా పితరులు ఈ పర్వతమునందు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. సరిపోతుందండి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారుతో మాట్లాడుచున్నది, అయ్యా మా యొక్క దేశంలో గెరాజీం అనేటువంటి ఆ యొక్క పర్వతములు ఉన్నాయి, మేము ఈ పర్వతం మీద మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు. కానీ మీరేమంటున్నారంటే ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని చెప్తూ ఉంటున్నారు. ఆమె ఆరాధన స్థలం గురించి మాట్లాడుతుంది. దట్ ఇస్ ది గ్రేటెస్ట్ డిస్ప్యూట్ దట్ వాజ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ జూస్ అండ్ సమరిటన్స్. మరి సమరయులకును మరి యూదులకును విభేదించేటువంటి గొప్పదైనటువంటి విభేదన అంశం ఏమిటంటే ఆరాధన స్థలం. సమరయులు గెరాజీము దేశంలో నుండి ఆ పర్వతం మీదనే వారు ఆరాధించాలని వారు తలంచారు, కానీ వారు ఆరాధిస్తున్నారు. కానీ మరి ఆరాధింపవలసిన స్థలము మరి యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు. ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, వాట్ ఈస్ దిస్ 2 places of worship? Where should we worship? గెరాజీము పర్వతం మీద ఆరాధన చేయాలా, యెరూషలేములో ఆరాధన చేయాలా? ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ గురించి ఆయన మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్లేస్ ఆఫ్ వర్షిప్ నుంచి వారి యొక్క హృదయాల్ని ఆయన హార్ట్ ఆఫ్ వర్షిప్లోనికి తీసుకువెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లక్షణాలని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. గాడ్ ఈజ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ వర్షిప్. దేవుడు ఆరాధనా స్థలం, ఆ జియోగ్రఫికల్ పొజిషన్ గురించి ఆయన ఆసక్తి చూపించటం లేదు, కానీ ఆయన ఆరాధించు వారి యొక్క హృదయములు ఎలాగ ఉండాలో దాని గురించి ఆయన ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు. హార్ట్ ఆఫ్ వర్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఆరాధన స్థలము కన్నా ఆరాధన హృదయము ముఖ్యమైనదనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుచేతనే మనము రాకడ ఎస్కటాలజీ మరి చదివేటప్పుడు, ఆగమన శాస్త్రం చదివేటప్పుడు 2
దృక్పథాలు ఉన్నాయి. ఒక దృక్పథంలో వారు ఏం చెప్తున్నారు అంటే యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. యూదుల యొక్క ఆకాంక్ష చెప్పిన దే ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. బట్ యు నో దిస్, నిశ్చిద్ధమైనది పరిశుద్ధ స్థలంలో ఉండినప్పుడు వారి యొక్క కళ్ళు తెరవబడతాయి. దెన్ దే రియలైజ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్, more than the place of worship, the heart of worship is important. ఆరాధన స్థలము కన్నా ఆరాధన హృదయము కావాలి. నేటిదినాన చాలామంది క్రైస్తవులు ఆరాధన హృదయము లేకుండా ఆరాధన స్థలము కొరకు వెతుకులాడుచున్నారు. హైదరాబాద్ పట్టణంలో మొబైల్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క చర్చికి వెళ్తూ ఉంటారు. ఐ కాల్ దెమ్ మొబైల్ క్రిస్టియన్స్, మొబైల్ వర్షిప్పర్స్. వాళ్ళకి ఏ ప్లేస్ సరిగా అర్థం కాదు, ఏ ప్లేస్ సరిగా నచ్చదు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయము సరిగా లేదు. అంచేత వారి హృదయం సరిగా లేని కారణం చేత ప్లేస్ ఆఫ్ వర్షిప్ సరిగా లేదని తలుస్తూ ఉన్నారు. God is not interested in the place of worship. God is interested in the heart of worship. Not this. దయచేసి చూద్దాం. కింద వచనాల్లో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు చూడండి. మీరు మీకు తెలియని దానిని మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుతుంది. తన యొక్క ఆగమన గురించి ఆయన చెప్తున్నారు. అయా, రక్షణ యూదుల్లో నుంచి కలుగుతుంది, కానీ మీరు మీకు తెలియకుండా ఆరాధన చేస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేయుచున్నాము అని చెప్తున్నారు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. దేవుని బిడ్డలారా, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో జనములు ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానములలో నుండి తనకే నమస్కారం చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయను. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. ఇక్కడ చూడండి, జనులు ద్వీపములో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయనట్లు భూమిలో ఉన్న దేవతలను ఆయన నిర్మూలము చేయను. యెహోవా వారికి భయంకరుడుగా ఉండను. Wherever you are, you can make the place of living as a place of worship. అయితే స్థలములో నువ్వు ఆరాధన చేయట్లేదు, కానీ ఆరాధన హృదయంలో చేస్తున్నావు. దయచేసి చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అదేంటి యెరూషలేము అంటలేదండి? సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పించబడును, అన్య జనులలో నా ఘనముగా ఎంచబడునని సైన్యం. చూసారండి, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. రెండవదిగా సకల స్థలములలో ధూపము పవిత్రమైన అర్పణములో అర్పించబడును. ఈ యొక్క పవిత్రమైన అర్పణ ఎక్కడి నుంచి వస్తుందంటే కడగబడిన హృదయంలో నుంచి. Christ made her look not at the place of worship. He made her look at the heart of worship. నీ హృదయము దేవుణ్ణి ఆరాధించేటువంటి హృదయముగా ఉన్నదా? ప్రశ్న. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు 32వ వచనంలో, మీరు 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది. ఆత్మతో సత్యంతో ఎలాగ ఆరాధన చేయుచున్నాము? ఇదిగో దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని యొక్క ఆత్మ చొప్పున పరిశుద్ధాత్మ దేవుడు
ఎవరు హృదయములను తాకుతాడో, మొట్టమొదటిగా ఎవరు హృదయంలోనూ పాప విషయమే ఒప్పింపజేస్తాడో వారు తమ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుకోలుకు ఒప్పుకుంటారో వారు తమ జీవితంలో ఆత్మతో ఆరాధించగలరు. ద ఫస్ట్ థింగ్ that should happen for worship is a regenerated heart. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా పుట్టిన అనుభవము, ఆత్మీయంగా నూతన పరచబడినటువంటి అనుభవం లేకుండా దేవుణ్ణి మనం ఆరాధన చేయలేము. అంచేతనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని రీజనరేట్ చేస్తాడు, మన హృదయాల్ని నూతన పరుస్తాడు. ఇదిగో ఎవరైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, మరి పాతవి గతించను, సమస్తం కూడా కొత్తవైనవి. కొత్త హృదయంతోనే మనం దేవుణ్ణి ఆరాధన చేయగలం. మొట్టమొదటి కార్యం పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆయన ఆరాధించుటకు మొట్టమొదటిగా మన జీవితంలో జరగవలసింది ఏమిటంటే మన హృదయంలో ఆత్మ దేవుడు మనం పాపల విషయమే మనం ఒప్పింపచేసి క్రీస్తు దగ్గరకు మనల్ని తీసుకుని వస్తాడు. క్రీస్తు తన రక్తములో మన హృదయములను శుద్ధీకరణ చేసి, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను మరి ఉచ్చరించేటువంటి మారి తెలియచేసినటువంటి యొక్క వచ్చిన భాగం మనం మరొకసారి చదువుకుందాం. దయచేసి చూద్దాం. 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కడగబడిన హృదయం, దేవుని ఆరాధించుటకు కడగబడిన హృదయం, శుద్ధి, రీజనరేటెడ్ హార్ట్, శాంక్టిఫైడ్ హార్ట్. మొదటిగా దేవుని చేత మనం ఒప్పింపబడి రీజనరేట్ చేయబడి కొత్త సృష్టిగా చేయబడిన తర్వాత ఒకవేళ మన దైనందిన జీవితంలో పాపంలో పడిపోతున్నప్పుడు అదే ఆత్మ తన వాక్యం చేత మనలను మరి శుద్ధీకరణ చేసినప్పుడు ఆ శుద్ధీకరణ చేయబడిన హృదయం నుండి వచ్చేదే నిజమైన ఆరాధన. ఫర్ వర్షిప్ ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆరాధనకు స్థలము కాదు ముఖ్యము, ఆరాధనకు హృదయం ముఖ్యము. ఆరాధన ద ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. మన ఆరాధనకు ముఖ్యము మరి అనేకమైన సంగతులు కాదు, కానీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ షుడ్ బి ట్రూత్. మనం ఆరాధించవలసినది ఎవరినంటే సత్యమును, ఆత్మతో, సత్యవంతుడైన జీవము గల దేవుడిని మనం ఆరాధన చేయవారు అంటున్నాం. ఆ సత్యవంతుడైన దేవుడు, త్రియేక దేవుడు, ఆయన బయలుపరిచిన సత్యమును అనుసరించి మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఆరాధన అంగీకరించబడిన ఆరాధన అయింది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఇక్కడ అంగీకరించబడే ఆరాధన గురించి ఈ యొక్క స్త్రీతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎప్పుడైతే ఈ యొక్క సంగతి చెప్పారో యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క స్త్రీ యొక్క జీవితంలో 4వ మెట్టులోనికి వెళ్తుంది. అయ్యా, నీవు యూదుడు మాత్రమే కాదు, బోధకుడు మాత్రమే కాదు, నువ్వు మరి యాకోబు కంటే గొప్పవాడు అని నేను చెప్పినాను, అంత మాత్రమే కాదు, నువ్వు ప్రవక్తవు మాత్రమే కాదు, నువ్వు మెస్సయ్యవు అంటావు. మాకు మెస్సయ్యను గురించి చెప్తారు, మాకు మెస్సయ్య వచ్చినప్పుడు వీటన్నిటి గురించి చెప్తారని తెలియచేస్తా ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఆ యొక్క ప్రత్యక్షనిస్తున్న ఇవ్వటం మనం చూస్తాం. 25వ వచనం చదువుదాము. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన ఆయన వచ్చినప్పుడు మాకు సమస్యను తెలియచేయని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన. నువ్వు మెస్సయ్య, యు ఆర్ మెస్సయ, నేను మెస్సయ్యను చెప్తూ ఉన్నాడు. ఈమె ఒప్పుకుంటుంది, అవును ఈయన మెస్సయ. యు ఆర్ గాడ్. పాత నిబంధన గ్రంథంలో ఏ ప్రవచనం అయితే మా కొరకు ఇవ్వబడిందో మెస్సీని గురించి, ఆ ప్రవచనము నెరవేరింది. ఆమె కండ్లు, ఆమె హృదయము తెరవబడింది. ఆమె యొక్క మనోనేత్రములు దైవత్వము గురించి తెరవబడ్డవి. మెస్సీని గురించిన ప్రత్యక్షత ఆయన ఆమెకు ఇచ్చినప్పుడు ఆ ప్రత్యక్షను గ్రహించుకున్నది. ఆ ప్రత్యక్షతలో తన పాపమును మెస్సీను ఒప్పుకున్నది మెస్సీగా. అందుకని
ఈ మెస్సేను గూర్చిన సాక్ష్యము చెప్పుటకు ఆమె వెళ్ళుచున్నది. దయచేసి కింద వచనాలకు మనం వచ్చినట్లయితే 39వ వచనంలో ఆమె ఇలాగ చెప్తున్నది, నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పై వచనాలు మనం చూసినట్లయితే ఆమె ఏమంటదంటే, దయచేసి చూద్దాం 29వ వచనంలో, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. నేను చేసినవన్నీ నాతో వచ్చినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, ఈయన అభిషిక్తుడు కాడా, ఈయన మెస్సయ కాడా. With affirmation, she is proclaiming that he was Messiah. ఆయన మెస్సయగా ఆమె పూర్తి నమ్మకంతో ప్రకటన చేస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ఆయన గూర్చిన ప్రత్యక్షతను అనుభవించినది. ఆ ప్రత్యక్షతలో తన జీవితం మార్చబడినది. ఈయన మెస్సయ కాడా, ఈయన మెస్సయ కాడా. దేని బిడ్డలారా, ఈమె ప్రయాణంలో యూదుడు ప్రవక్త కన్నా గొప్పవాడా ప్రశ్నతో, యాకోబు కన్నా గొప్పవాడా ప్రశ్నతో, ప్రవక్త సమయంలో మెస్సయ జీవితమును మార్చేవాడు, అంతరంగమును పరిశీలించేవాడు, పాపము నుంచి విడుదల కలుగు చేసేవాడు, నూతన హృదయాన్ని ఇచ్చేవాడు మెస్సయ. అడ్డుగోడలను పడగొట్టేవాడు, ద్వేషమును సంహరించేవాడు, సమాధాన సువార్తను ప్రకటించేవాడు ఈ మెస్సయ. ఆ ఊరిలోకి వెళ్ళినప్పుడు మరి ఆ ఊరిలో వారు 2 దినములు ఉండమని అడిగారు. యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలను బట్టి వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత ఆమెతో ఈ మాట్లాడుతున్నారు. దయచేసి చూడండి, 40వ వచనంలో 2 దినములు ఆయన ఉన్నారు. 41వ వచనంలో ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి, ఈమె సాక్ష్యమును బట్టి కొంతమంది నమ్మారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మరి ఈయన చెప్పినటువంటి మాటను బట్టి ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇలా అన్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. Some people believed, looking at the change of life of this woman, but some people, when they listened, when they received the revelation of Christ, వారు దేవుని యొక్క ప్రత్యక్షతను, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను వారు పొందుకున్న తర్వాత మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడు, హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. మన మధ్యన ఉన్నటువంటి విధిరూపకమైన ద్వేషమును కొట్టివేసి ఉన్నాడు. మన మధ్యన ఉన్నటువంటి అర్థము కానీ ఆరాధన గురించినటువంటి స్థలము కాదు, కానీ ఆరాధన హృదయం కావాలనే సత్యాన్ని ఆయన మనకు బోధించి ఉన్నాడు. ఈయన మెస్సయ మన హృదయములను బహిర్గతం చేసినాడు. ఈయన మెస్సయ, ఈయన లోకరక్షకుడు. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, వారందరూ కూడా ఎక్నాలెడ్జ్ చేసింది ఏమిటంటే ఈయన లోకరక్షకుడు. పాత నిబంధన గ్రంథంలో మెస్సేను గురించినటువంటి ప్రవచనములన్నీ కూడా ఈయన యందు నెరవేరటం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు నెరవేరినవి. ఈయనే లోకరక్షకుడు, ఈయనే మెస్సయ. ఈ మెస్సయ సమాధాన సువార్తను తీసుకుని వచ్చినాడు. ఈ మెస్సయ సమృద్ధి అయిన జీవాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. ఈ మెస్సయ ఆ యొక్క ఎండిన జీవితము, దివాళా తీసినటువంటి జీవితము నుంచి మనల్ని విడిపించి జీవజలములను మన గ్రామంలోనికి తీసుకుని వచ్చినాడు, మన హృదయంలోనికి ఇచ్చినాడు. ఈ మెస్సయ లోక రక్షకుడు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితం యొక్క అప్లికేషన్, మన జీవితంలో అన్వయించుకోవాల్సిన సత్యము ఏమిటి అనంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నువ్వు అనుభవపూర్వకంగా ఎలాగున ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకుని నీకు జీవితంలో ఆయనను వెంబడించుటకు నీ జీవితాన్ని సిద్ధం చేసుకో. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క సమరయ స్త్రీ
ఎలాగైనా యేసు ప్రభువాన్ని ఎదుర్కొన్నదో మన జీవితంలో యేసు ప్రభువాన్ని ఎదుర్కొందాం. ఆయన వ్యక్తిగతంగా కలుసుకున్నటువంటి అనుభవంలోనికి మనం వస్తాం. ఎక్కడ యేసు ప్రభువాన్ని వ్యక్తిగతంగా కలుసుకోగలవో నీ జీవితంలో, ఇదిగో ఈ యొక్క దేవుని వాక్యం దగ్గర నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోగలవు. ఎవరు నీకు సహాయం చేస్తారు? యేసు ప్రభువాన్ని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఏ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ఈ యొక్క వాక్యము వ్రాయబడిందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఈ వాక్యమును చదువుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చిన ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ఇంకేం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఈ వాక్యమును యేసుక్రీస్తు ప్రభువాన్ని, వాక్యంలో ఉన్న యేసు ప్రభువాన్ని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయ స్థితిని చూపిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఆయనను ఆరాధించలేకపోవటానికి కారణం, ఒకవేళ నేను ఆరాధిస్తున్నానని భ్రమిస్తూ నువ్వు హృదయంలో ఆరాధన లేని స్థితిని ఆయన బహిర్గతం చేస్తాడు. నీ హృదయంలో జీవధారలు ఆయన ఉంచుతాడు. ఆయనను నిరంతరం కూడా ఆరాధించే ఆ హృదయాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన తాను దేవుడిగా, ఆయన తాను మెస్సేయగా, ఆయన తాను లోకరక్షకుడిగా ఆయన నీకు ప్రత్యక్షం చేసుకుంటాడు. ఇక్కడ చూసారా ఈ సాక్ష్యం, ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క సాక్ష్యం మనం చూచిన్నాం. మనం చూచారా ఈ గ్రామస్తుల సాక్ష్యం మనం చూచిన్నాం. వారి యొక్క అనుభవ జ్ఞానములు ఈ గొప్ప సాక్ష్యం. మేము మెస్సియను కనుగొన్నాం, మేము మెస్సియను మేము చూచాం, మేము మెస్సియ మాటలు మేము విన్నాం, మెస్సియ మా జీవితాల్ని మార్చినాడు అని చేత ఈయన మెస్సయ ఆ సాక్ష్యాన్ని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో యేసు ప్రభువాన్ని వ్యక్తిగతంగా నువ్వు ఎదుర్కొన్న అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ఆ అనుభవం కొరకు ప్రార్థన చేయి. ప్రభు నీకు సహాయం చేస్తాడు, నీ జీవితాన్ని సరిచేస్తాడు, నీ హృదయ స్థితిని ఆయన బహిర్గతం చేస్తాడు. ఆయన నిన్ను ఆరాధించవలసినటువంటి స్థలం కన్నా ఆరాధించవలసిన నీ హృదయం గురించి మాట్లాడతాడు. ఎవరిని ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నీ యొక్క ఆరాధన హృదయపు లోతుల్లో నుంచి జీవజలములు ఏదోగా స్వచ్ఛంగా మరి బయటికి ప్రవహిస్తుందో అలాగే అనేక ఆరాధన హృదయపు లోతుల నుంచి స్వచ్ఛమైన ఆరాధన, ఆయనకు అంగీకారమైన ఆరాధన, ఆయనకిష్టమైన ఆరాధన, లేఖనానుసారమైన ఆరాధన నీ హృదయంలో పెళ్ళుబుక చేస్తాడు. ఆ యేసు ప్రభువారి దగ్గరికి రా. నిజముగా ఈయన లోకరక్షకుడు. ఏమైనా తలంచింది? యూదులను తలంచింది. వారికి తమకి సాంగత్యం లేని వాడని తలంచింది. ఇప్పుడు ఏమైనా తలుస్తుంది? ఈయన దేవుడు అని తలుస్తూ ఉంది. ఏమైనా తలుస్తుంది? మాతో సహవాసం చేయవాడని తెలుస్తుంది. ఏమైనా తలుస్తుంది? మాకు జీవజలములు ఇచ్చిన వాడని గ్రహించినది. ఆ విధంగా ప్రకటన చేసినది. ఆ గ్రామం ప్రకటన చేసినది. మొదటి మిషనరీ యాత్ర, మొదటి మిషన్స్ ప్రారంభించబడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారి దగ్గరికి రండి. ఆయన ఎవరో తెలుసుకోండి. మీ అంతటా మీరుగా తెలుసుకోనండి. ఆయన గురించిన సాక్ష్యం, బలమైన సాక్ష్యం మీ హృదయాల్లో మీరు కలిగి ఉండండి. ఆ విధంగా కలిగి ఉండుటకు ఈ ధ్యానము మనకు ఆశీర్వాదకరంగా మార్చబడిన కాక. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ దివ్యమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరెంత అద్భుతంగా ప్రభా నైనా మీ యొక్క వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. మీరెంత అద్భుతంగా ప్రభా ఈ యొక్క సమరయులు సాంగత్యము చేయనటువంటి ఈ యొక్క గ్రామానికి మీరు వచ్చినారు. హృదయము ఖాళీ అయిన హృదయం, దివాళతో ఉన్న హృదయం ప్రభా, దేవనైన ప్రభా ఒంటరితనంతో ఉన్న హృదయం, పాపంలో ఉన్న ఈ హృదయంతో కూడినటువంటి ఈ స్త్రీని మీరు దర్శించారు. ఆమెను మీరు రక్షించారు, ఆమె జీవితాన్ని మార్చారు, ఆ గ్రామాన్ని రక్షించారు, వారి జీవితాలను మార్చారు. నేటిదిన మా జీవితాలను కూడా మీతో ఆ యొక్క వ్యక్తిగతమైన ఎన్కౌంటర్లో మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని తెలుసుకున్నట్లు మా జీవితాలు ఆ విధంగా మార్చబడటకు, మా హృదయాల నుంచి నిజమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన, అలవాటుతో కూడినటువంటి ఆచార సంబంధమైనటువంటి ప్రభానైనా అందరూ పలికేటువంటి మాటలు కాదు కానీ హృదయంలో మేము అనుభవించి మీరేమైనారో దాన్ని అనుభవించినటువంటి అనుభవపూర్వకమైనటువంటి లేఖనానుసారమైన ఆరాధన మా హృదయంలో నుంచి పెళ్ళుబుట్టుకు కృప చెప్పి నడిపించండి. మా హృదయాలు మీకు ఇష్టమైనటువంటి ఆరాధన గృహాలుగా మార్చబడుటకు సహాయం చేసి నడిపించమని మీ సందులో ప్రార్థన చేస్తున్నాం. మేము ఆరాధన స్థలాల కొరకు వెతుకుట కన్నా ముందుగా మా ఆరాధన హృదయాలు గురించి మేము సరిచేసుకుంటకు, మా హృదయాలు మీ ఆరాధనకు అనువైనవిగా ఉండటానికి కృప చూపి నడిపించమని మీ సందులో ప్రార్థిస్తూ, ప్రభా మా హృదయంలోనికి మీరు రండి, ప్రభా మా జీవితాన్ని సరిచేయండి, మీరు నివసించండి, మా యొక్క ఆరాధన మీరు అంగీకరించమని మీ సందులో ప్రార్థిస్తుంటున్నాం. విన్న వాక్యమైన వారందరినీ కూడా మీరు దర్శించి
అనేక రెట్లుగా మీరు ఆశీర్వదించి మీకు దగ్గరగా వారిని ప్రభా మీరు ఆహ్వానించుకోనమని మీ సందులో ప్రార్థిస్తుంటున్నాం. మిమ్మల్ని గురించిన అనుభవ జ్ఞానంలో వారు ప్రభా సరైనటువంటి అనుభవంలోనికి వచ్చుటకు కృప చూపి నడిపించమని మిస్లో ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది అయితే మిమ్మల్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉంటున్నారు వారు ప్రభా ఈ యొక్క స్త్రీ వలే ప్రభా మీ కొరకు ప్రభా సాక్షిగా ఉండుటకు కృప చూపి నడిపించమని మీ సందులో ప్రార్థిస్తూ మా సంఘాన్ని మీరు దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి ప్రభా. స్వస్థత ఇచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా కూడా ప్రభా అనారోగ్యంగా ఉన్న వారిని మీరు స్వస్థపరచమని మీ సందులో ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే ప్రభా తిరిగి మేము కలుసుకునే పర్యంతరం కూడా మీ సన్నిధి మీ క్షేమం మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేసి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించే బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.